కడుపు చేస్తే లక్షల రూపాయలు అందుకోవచ్చు అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది ఓ కంపెనీ. ఇదేంటి, ఇలాంటివి కూడా ఉంటాయా అనుకుంటున్నారా? అవును, ఇలాంటి ఆఫర్లతో మోసాలు చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. గర్భం చేస్తే చాలు 13 లక్షలు ఇస్తానని చెప్పారు. ఇంకేముంది, యువకులంతా ఆ కంపెనీ ముందు క్యూ కట్టారు. కకృతి పోయి చివరికి ఏం జరిగిందో మీరే చూడండి. పని పాట లేక ఇంట్లోనే ఉంటున్నారా? లేదా జాబ్ కోసం వెతుకుతున్నారా? జాబ్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, పగలంతా మీకు ఏదైనా పని ఉంటే చూసుకొని రాత్రి మాత్రం 1 గంట లేదా 2 గంటల పాటు వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవచ్చని, లక్షల్లో సంపాదించవచ్చని ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ ఏజెన్సీ పేరుతో ఓ సంస్థ సోషల్ మీడియాలో చేసిన ప్రచారంతో నిరుద్యోగులంతా అదేదో బాగుంది అనుకుంటూ ఆ సంస్థకు ఫోన్ చేశారు. అసలు మేము చేయాల్సిన పనేంటని అడిగారు. దాంతో నిర్వాహకులు, మీరు చేసే పని సింపుల్, భర్తల వల్ల సంతానం కలగక బాధపడే మహిళలకు బిడ్డలను పుట్టేలా చేయడమే మీ పని అన్నారు. అంతేకాదు, ఈ జాబ్ చేసే యువకులు ఎవరైనా సరే మీ ద్వారా ప్రెగ్నెంట్ అయితే అకౌంట్లో అక్షరాల 13 లక్షల నగదు బహుమతిని కంపెనీ అందజేస్తోందని సదరు నిర్వాహకులు చెప్పుకొచ్చారు. అలా సంతానం కోసం మా కంపెనీలో రిజిస్టర్ చేసుకున్న మహిళల నుంచి వచ్చే అమౌంట్కు కమిషన్ కలుపుకొని బిల్ వేస్తాం. ఇలా మీరు లక్షల్లో సంపాదించవచ్చు. ఆ మహిళలకేమో కోరుకున్నట్లుగా పండంటి బిడ్డలు పుడతారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు కిందున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి అని ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన చూసిన నవడ ప్రాంతంలోని నిరుద్యోగుల యువతులతో పాటు ఉద్యోగం చేస్తున్న వారు కూడా ఆ సంస్థకు ఫోన్ చేశారు. అప్పుడు మీరు ఫోన్ చేసినందుకు వందనాలు, ఒక ఆడవారి బాధను అర్థం చేసుకున్నందుకు, అలాగే డబ్బు కూడా వెనకేసుకుందామన్నా మీ తెలివికి అభినందనలు అని చెప్పి ఎవరైతే ఈ బిడ్డలు పుట్టించే జాబ్ చేయాలనుకుంటున్నారో వారు ముందుగా ఈ సంస్థకు 799 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. తర్వాత మిగతా వివరాలను తెలుపుతాం. అలా కాంట్రాక్ట్ ఓకే అయిన వెంటనే జాబ్లో చేరిపోవాలని కూడా చెప్పేశారు. అలా డబ్బులకు డబ్బులు, సుఖానికి సుఖం అనుకొని నవాడా ప్రాంతానికి చెందిన వందలాది మంది వారు చెప్పినట్లుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత రోజు ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ ఏజెన్సీ దగ్గర క్యూ కట్టారు. ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిని పిలిచి వారితో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు సరే, కానీ మీరు ఒక్కొక్కరు 5,000 నుంచి 20,000 వరకు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. మీరు గర్భం చేయబోయే అమ్మాయి అందాన్ని బట్టి ఈ రేటు 5,000, 10,000, 15,000, 20,000 ఇలా 4 కేటగిరీలుగా ఉంటుంది. ఈ డిపాజిట్ ప్రాసెస్ పూర్తయితే చాలు, మీరు జాబ్లో జాయిన్ అయిపోవచ్చని చెప్పారు. అంతేకాదు, యువతుల ఫోటోలను కూడా చూపించారు. ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. కష్టపడ్డా కూడా ఫలితం లేకపోతే, అంటే ఎంత ప్రయత్నించినా బిడ్డ పుట్టకపోతే 5 లక్షలు మాత్రం చెల్లిస్తామని చెప్పారు. బిడ్డ పుడితే మాత్రం 13 లక్షల గ్యారంటీ అని చెప్పడంతో యువకులు గుడ్డిగా నమ్మేశారు. ఇదంతా నమ్మిన యువకులు పెద్ద సంఖ్యలో ఓ యువతి ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, డబ్బులు డిపాజిట్ చేయడం, ఇక అగ్రిమెంట్ అంతా కంప్లీట్ అయిపోయిందని, ఇక జాబ్ చేయడమే లేటు అనుకున్నట్లు సంబరపడుతూ యువకులు వెనుదిరిగి వెళ్లిపోయారు. డబ్బులు కట్టడం, అగ్రిమెంట్ కంప్లీట్ చేసుకోవడం, లక్షల్లో సొమ్ము అకౌంట్లోకి వెళ్ళిపోయింది. అంతే, ఇక జాయినింగ్ డేట్ రోజు అక్కడికి వెళ్లిన యువకులకు ఆఫీస్ తాళం వేసి కనిపించింది. అలా తిరిగి తిరిగి అలసిపోయిన యువకులకు తాము మోసపోయామని అర్థమైంది. దాంతో పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆఫీస్ తాళాలు పగలగొట్టి ఇక అక్కడ దొరికిన డాక్యుమెంట్లు, బాధితులు చెప్పిన వివరాల సాయంతో ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ ఏజెన్సీ పేరుతో ఉద్యోగాలను మోసం చేసిన సంస్థ మేనేజర్ మున్నా కుమార్ను అరెస్ట్ చేశారు. అంతేకాదు, వారితో పాటు ఓ మహిళ, 7 యువకులను అరెస్టు చేశారు. అయితే ఇలాంటి మోసాలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. కాకపోతే ఇలా వెరైటీ మోసం మాత్రం బీహార్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని